టెస్ట్ మ్యాచ్ అంటే బౌలర్లకు టెస్ట్, బ్యాటర్స్ టెస్ట్, ఫీల్డర్లకు టెస్ట్, అలాగే అభిమానుల పేషెన్స్కి టెస్ట్. అంటే తమ ఇష్టపడే జట్టును, అంటే మామూలుగా ఒక దేశం వాళ్ళు భారతదేశ జట్టునే ఇష్టపడతారు, దాంట్లో సందేహం లేదు. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఎన్నో అంటే ఇతర జట్లను కూడా అభిమానిస్తారు. కానీ తమ దేశం జట్టు ఆడుతున్నప్పుడు మాత్రం వాళ్ళు తమ దేశం జట్టుకు మద్దతు తెలుపుతారు, ప్రాణాలు ఇస్తారు. అలాంటిదే ఇండియాలో ఒక మతం లాంటిది క్రికెట్. ఇంగ్లాండ్లో పుట్టింది, కానీ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా చేయడంలో ఇండియన్స్ సఫలీకృతమైనారు. అలాగే మీకు తెలుసు టెస్ట్ మ్యాచ్ అంటే ఎట్లా ఆడతారో ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. చాలా చరిత్ర ఉంది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది టెస్ట్ మ్యాచ్ క్రికెట్కి. బట్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారంటే ఏదో నాకు పని ఉంది, నేను ఆడి వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఆడుతున్నారు. ఒక అద్భుతమైన డ్రైవ్స్ ఏవి, అద్భుతమైన లాఫ్టర్ షాట్, అద్భుతమైన స్ట్రేట్ డ్రైవ్స్. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే ఆ షాట్ గురించి వర్ణించడానికి మాటలు రావట్లేదని చెప్పి కామెంటేటర్స్ మాట్లాడుకునేవారు. అలాంటి షాట్లు ఏవి, ఈ పడిపోతూ కొట్టడం షాట్లు, అలాగే వికెట్ కీపర్ మీద నుంచి కొట్టే షాట్లు. పోనీ అది కూడా సక్సెస్ అవుతారా పర్వాలేదు, కానీ సక్సెస్ రేట్ తక్కువ. అందుకే స్ట్రెయిట్ బ్యాట్తో ఆడమని చెప్తారు కోచింగ్లో మొదటి నుంచి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా బ్యాటర్స్ తమకు ఇష్టమైన టైంలో ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సెలెక్షన్స్కి వాళ్ళే సెలెక్షన్ కొంటున్నారు, వాళ్ళే ఆడుతున్నారు. అలానే ఇండియా ఓడిపోతూనే ఉంది. ఇది కంటిన్యూస్ జరుగుతూ వస్తుంది. ఇండియా ఓడిపోవడం అంటే చాలా అరుదుగా సంభవించేది. ఇప్పుడు ఇండియా గెలవడం అనేది అరుదుగా సంభవిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా న్యూజిలాండ్ 3-0తో ఓడగొట్టిన తర్వాత ఇండియా పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ముఖ్యంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇప్పటి వరకు 7 వికెట్లు కోల్పోయింది ఇండియా. కానీ ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో కొన్ని రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ను కొనసాగిస్తారా లేదా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇండియా ఓడిపోతుందని కాదు, సో ప్లేయర్ల ఆటను మనం అంచనా వేస్తే, వాళ్ళని గమనిస్తే అదే కనిపిస్తుంది. చాలా వేగంగా ఆడాలనే ప్రయత్నం. మరి కొన్ని షాట్లు ఆడుతున్నారా, కొన్ని అద్భుతమైన షాట్లు ఆడుతున్నారా. సో ట్రావెల్స్ హెడ్ లాగా, లేకపోతే రీసెంట్గా ఆడిన లబుషేన్ లాగా అట్లా ఆడుతున్నారా. అంటే ఆస్ట్రేలియాని గెలిపించారు వాళ్ళు. సో అలా ఇండియాని ఏమైనా గెలిపిస్తున్నారా మీరు? అదే లేదు. ధ్రువ్ జురేల్ ఆడిన షాట్ ఈరోజు ఎంత భయంకరంగా ఉంది. సో కేఎల్ రాహుల్ని క్యాప్టెన్సీ చేసి పడేశారు. సో వన్డే క్యాప్టెన్ అతను తన ఆటలో కూడా మార్పు లేదు. చాలా దయనీయమైన ఆట తీరు కనబరుస్తున్నారు ఇండియన్ ప్లేయర్స్.